గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. దీంతో దిగువనున్న ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. 18 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు. నాగార్జున సాగర్ గేట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సాగర్ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. ఇన్ఫ్లో 2,01,743, అవుట్ఫ్లో 41,985 క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం 586.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు దిగువన భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సాగర్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు నాగార్జున సాగర్ కు భారీగా క్యూ కడుతున్నారు. ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, స్థానిక శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణానదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యాంకి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తొలి ప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారు స్వయాన రూపొందించిన మొదటి పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఆధునిక దేవాలయంగా వర్ణిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం మొత్తం 22 లక్షల ఎకరాలైతే అందులో జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన కుడి కాలువ ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు, భారతదేశ ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ, ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు అందిస్తున్న మరి ఎడమ కాలువ. జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో 1,50,000 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.3 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కలుపుకొని తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపొందించబడింది. తొలి ప్రధాని, నవభారత నిర్మాణ మరి గొప్ప నాయకుడు, గొప్ప ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు 1955 డిసెంబర్ 10న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే 1967లో స్పిల్వే పనులు పూర్తి కాగా అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. 1977లో క్రెస్ గేట్లు పూర్తి చేసుకుని 17 అక్టోబరు 74 నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. 2005లో
ప్రాజెక్టుని నిర్మించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇష్టంగా భావిస్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మాత్యులు నాకు అన్ని విధాల అండగా ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, మరి ఇంత గొప్ప దేశంలో ప్రాజెక్టులు దేవాలయాలుగా గొప్పగా మనం రైతాంగానికి లక్షలాది సాగునీటికి రైతులు ఇచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ యొక్క గేట్లు ఓపెన్ చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగిందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రాహుల్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధంగా ఈ ప్రాజెక్టులైనటువంటి గేట్లన్నీ కూడా ఓపెన్ చేయడము, మా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.